సర్వసాధారణంగా ఆయుధాలని కూడా సానబట్టుకుంటారు. ఎందుకని అంటే అవి మొరటుగా అయిపోయాయి అనుకోండి, ప్రయోగించినప్పుడు పనిచేయద్దు. అందుకని వాటిని కూడా సానబట్టుకుంటారు. ఏదో ఇంట్లో కత్తులు చాకులు ఇటువంటివి సానబట్టుకున్నట్టు. సానబట్టుకోవడం ఎందుకు అంటే కూరగాయలు అవి తేలిగ్గా తరుక్కోవడానికి అని నా ఉద్దేశం. కాబట్టి ఇంట్లో ఉన్న పదునైన పరికరములను సానపెట్టుకుని సిద్ధం చేసుకున్నట్టే ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు ఆయుధములను సానపట్టుకుంటూ ఉంటాట. చక్రం ఇటువంటివి. వేదాంత దేశికులు అన్నారు, అమ్మవారు నే పడతానులేండి అని ఆ ఆయుధాలు తీసుకుని దయతో సానబట్టిందిట. ఇప్పుడు దయతో సానబట్టింది కాబట్టి ఆ ఆయుధాలు వచ్చి తగిలినా మన నేను చెయ్యవు. అది తీసి ఆయన ప్రయోగిద్దాం అనుకున్నా ఆయనకి దయ కలుగుతుంది. తక్షాంతి సంవర్ధిని. ఆవిడిక్కడ కూర్చుని ఓర్పు పట్టండి, మరి కలియుగం కదా అని అలా చెప్తూనే ఉంటుంది. ఇంటి ఇల్లాలు మంచి మాటలు చెప్తోందనుకోండి, పోన్లిద్దరూ ఓర్పు పట్టండి మనవాళ్ళు కదా అంటోందనుకోండి, ఆయన ఉల్లాసంగా చేస్తాడు. మీకు ఎందుకంటారు ఇవన్నీ అని 10 మాటలు అందనుకోండి, అబ్బో ఇవన్నీ ఎక్కడ పడతానండి అని ఆయన అంటాడు. ఆమె వలన ఆయన పైకి కనపడదు కానీ వెనక ఆవిడ ఉంటుంది. అలా తక్షాంతి సంవర్ధిని, ఆయన ఓర్పుని ఆమె పెంచుతోంది. మన పట్ల వాత్సల్యం ఈశ్వరుడు చూపిస్తున్నాడు. అప్పుడు గోవు తన కడుపున పుట్టిన దూడని మాంసాహారి కాకపోయినా మావిని నాలుకతో నాకినట్టు మన పాపములను ఈశ్వరుడు తొలగించి కాపాడుతున్నాడు. కాపాడడానికి ఆవిడ ముందు కదులుతోంది. కదలడం కూడా ఏదో సామాన్యంగా కదలడం కాదు. శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు ఒక అద్భుతమైన మాట అంటారు. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మై చితంజలిభరం వహతే వితీర్య అస్మైన కించిచితం కృతం ఇచ్చదాంబ త్వం లజ్జసే కథయకోయ ద్వారభావ అంటారు. త్రికరణ శుద్ధిగా ఎవరో వెళ్ళి అమ్మవారి దగ్గర ఇలా నమస్కారం పెట్టేట, అంజలి ఘటించాడు. త్రికరణ శుద్ధిగా పెట్టాడు నమస్కారం. ఒరే నువ్వు ఇంత త్రికరణ శుద్ధిగా నాకు అంజలి ఘటించావు, ఇహలోకమునందు నువ్వు సమస్త భోగములను అనుభవించు ఇస్తుందిట. 3 తరాలు చూడు దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తుందిట, ఆరోగ్యం ఇస్తుందిట, తేలికగా శరీరం నుంచి విడిపడేటట్టుగా చేస్తుందిట. బాగా అర్థం అవ్వాలి అంటే, కొద్దిగా కలిపి చెప్పాలి అంటే, శ్రీమన్నారాయణుడితో కలిసి భూమి మీదకి వచ్చి శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఆ జీవుణ్ణి చెయ్యి పట్టి విమానంలోకి ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకెడుతుంటే జీవుడు చుట్టూ చూసి, స్వామి మీ దర్శనమైంది, సంతోషం, మా అమ్మేది అని అడిగితే, ఒరే నువ్వు ఒకరోజు త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించావు, అంజలి ఘటిస్తే నీకు ఇహలోకమునందు ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, దీర్ఘాయుర్దాయం ఇచ్చాను, తేలికగా శరీరం నుంచి విడివడిపోయే అదృష్టం ఇచ్చాను, శ్రీవైకుంఠానికి తీసుకెడుతున్నాను, ఇంతకన్నా నేను ఇంకా ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుపడి ఎర్రబడిన ముఖంతో అదిగో తెర పక్కన నించుందంట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.